ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. చేతబడులున్నాయా? ఈ కాలంలో కూడా అవి నమ్ముతారా? ఓ పక్క మనిషి చంద్రమండలంపై కాలు మోపుతున్న కాలంలో కూడా మంత్రాలు తంత్రాలు నిజమేనా? అయితే ఈ ప్రశ్నలకు క్లారిటీగా సమాధానం దొరకకపోవచ్చు. కానీ ఇవే మంత్రాలు ఇక్కడ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకోగా మరొకరిని జైలు పాలు చేసింది. తనను చంపేందుకు మంత్రాలు చేశాడని అనుమానంతో ఓ వృద్ధుణ్ణి అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామానికి చెందిన మల్లం యాకయ్య అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. తనపై మల్లం యాకయ్య మంత్రాలు చేశాడు అనే అనుమానంతో నడి రోడ్డుపై దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. యాకయ్యనే మంత్రాలు చేశాడని అనుమానం ఎందుకొచ్చిందని నిందితుడిని ప్రశ్నించగా అతనే తనపై మంత్రాలు చేశాడు, అందుకే తనకు కోపం వచ్చి కాపు కాచి చంపానని ఒప్పుకున్నాడు. దీంతో యాకయ్య కుటుంబ సభ్యులు గ్రామస్తులు నిందితుడిని పట్టుకుని తాళ్లతో చెట్టు కట్టేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. మంత్రాలు చేసి తన ఆరోగ్యం నాశనం చేశాడని, ప్రతిరోజు ఆయనే కలలోకి వస్తున్నాడని మూఢనమ్మకంతో కక్ష పెంచుకున్న మల్లంరాజు యాకయ్యను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గ్రామంలోని ముత్యాలమ్మ గుడి వద్ద మంచం పట్టెతో కాపు కాచి ఉన్న మల్లంరాజు అటుగా వెళ్తున్న మల్లం యాకయ్య తలపై కొట్టడంతో యాకయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. యాకయ్య కుమారుడు మల్లం రమేష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని రాజును అరెస్టు చేసి రిమాండ్కి తరలించినట్లుగా సిఐ జగదీష్ తెలిపారు. మల్లం యాకయ్య వ్యక్తిని అదే గ్రామం చెందినటువంటి మల్లం రాజు తనకి ఆరోగ్యం బాగుండడం లేదు, అలాగే తనకు సరిగా నిద్రపడడం లేదు, పడుకున్నా కూడా మల్లం యాకయ్యనే కళ్ళకు వస్తున్నాడు. దీని అంతటికి కూడా మల్లం యాకయ్య తనకి మంత్రాలు చేసి ఉంటాడని చెప్పేసి తను భావించి మల్లం యాకయ్యని ఎలాగైనా చంపాలని చెప్పేసి నిర్ణయించుకుని ఈరోజు ఉదయం 4:20 ప్రాంతంలో మంచం పెట్టెతో మల్లం యాకయ్య తలపై కొట్టి చంపడం జరిగింది. అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు.